వెల్కమ్ టు మై ఛానల్. మనం జనరల్గా బొప్పాయి పళ్ళు చప్పగా ఉన్న వాడిపోయిన వేస్ట్ చేస్తాం కదా, వాటితో మంచి హల్వా చేసి చూపిస్తాను మీకు. బొప్పాయి పైన తొక్కని తీసేసుకొని లోపల ఉండే ఆ బ్లాక్ సీడ్స్ని కూడా తీసేయాలి. ఇప్పుడు వాటిని ముక్కలుగా కట్ చేసి కడిగేసుకొని పెట్టుకోవాలి. బొప్పాయిని ఇలా మెత్తగా మిక్సీ చేసేసేయాలి. ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసేసి ఇందులో డ్రై ఫ్రూట్స్ వేయించేసుకోవాలి. వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసేద్దాం. అదే ప్యాన్లో ఇంకొక స్పూను నెయ్యి వేసేసుకొని ఈ బొప్పాయి గుజ్జుని ఇందులో వేసేద్దాం. ఇది బాగా ఉడికి దగ్గరగా అవ్వాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. ఇప్పుడు పచ్చిదనం పోయినంత వరకు అలాగా బాగా ఉడికిన తర్వాత కొంచెం మన టీ గ్లాసెస్ ఉంటాయి కదా, ఆ గ్లాస్లో సగము పాలు కొంచెం యాడ్ చేసుకుంటే మనకి కొంచెం టేస్ట్ వస్తుంది. దీనికి నేను ఒక 1/2 kg షుగర్ వేస్తున్నాను. ఒక స్పూను ఇలాచీ పొడి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. దగ్గరగా అయినప్పుడు ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇలా దగ్గరగా కలుపుతూ ఉంటే దగ్గరగా అయిపోతుంది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ కానీ ఫుడ్ కలర్స్ కానీ ఏవి యాడ్ చేయక్కర్లేదు. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. అలా దగ్గరగా అయిపోయింది కదా, ఇంకొంచెం దగ్గరగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎంతో టేస్ట్గా నోట్లో వేయగానే కరిగిపోయేటట్టుండే ఈ బొప్పాయితో చేసే హల్వా రెడీ అయిపోయేటట్టు. మీరు కూడా మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి ఇది చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు.